అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. సరే అమ్మ మీద నా నమ్మకం కుదరల. ఓ స్త్రీ బొట్టు పెట్టి కూర్చుంది, ఆవిడ చుట్టూ దండాలు పెడుతున్నారు, ఆవిడకి హారతులు ఇస్తున్నారు. ఏంటి ఈవిడ దేవత, ఓ దెయ్యమా, ఏమైనా చేతబడి చేస్తుందా, అసలు నిజంగా దేవతేనా లేకపోతే ఇలా కొలుస్తున్నారు ఓ రాక్షస అయ్యి నాకు అర్థం కాలేదు. పూర్ణానంద స్వామి ఫోన్ చేసి ఏం చేయాలి, ఆవిడ వచ్చి అనుగ్రహంతో కూర్చుంది, మీ మీద కటాక్షం ప్రతిష్ట అంటే అక్కడ పెట్టేసి పూజలు చేసుకోమన్నారు. చేసుకున్నాం, అందరినీ చల్లగా చూస్తాము. ఇక్కడ కోరికలు మీరు నెరవేరాలి అంటే టైం కాళ్ళు పట్టుకోవాలి, ఈ వెనకాలే వచ్చి వాళ్తుంది, సకల కోరికలు తీరుస్తుంది. చదువుకోలేదు, ఇంత మహానుభావులతో వెళ్ళి కూర్చుని మాట్లాడగలుగుతున్నానంటే అమ్మ పరిపూర్ణ కటాక్షం. అమ్మ నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం బిఎస్ఆర్ గారు. ఎట్లా మీరు అమ్మను మొదటిసారిగా విన్నారు? అంజన్ కుమార్ రాత్రే పెళ్లికి, అది మొదటిసారి మీరు రావటం. జిల్లేళ్ళమూడి వెళ్ళాను. నాకు వెళ్ళటం కూడా ఇష్టం లేదు. బందర్లో ఉన్నప్పుడు ప్రతి నెల తిరుపతి వెళ్ళిపోయేవాడిని. అంటే బందర్లో అంత పరువు ఉండేది. రాత్రి ఆర్టీసీ బస్సులో ఎక్కేవాడిని, వాళ్ళే తీసుకెళ్ళేవారు. పొద్దున్న దిగేవాడిని, వాళ్ళే మళ్ళీ కొండ మీద తీసుకెళ్ళేవారు. దర్శనం అయిపోయేది. మళ్ళీ రాత్రి బస్సులోకి మొన్నటి పొద్దున్న బందర్లో ఉండేవాడు. అలా అనేక నిదర్శనాలు తిరుపతిలో. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఇటు పోయి అమ్మగారు ఒళ్ళో పడ్డా. ఇక్కడికి వచ్చి సరే అమ్మ మీద నా నమ్మకం కుదరల. ఎవరో ఓ స్త్రీ బొట్టు పెట్టి కూర్చుంది, ఆవిడ చుట్టూ దండాలు పెడుతున్నారు, ఆవిడకి హారతులు ఇస్తున్నారు. నాకే అర్థం కాదు, అసలు మానవుని ఇలా కొలవటం ఏంటి. సరే చివరికి నేనేమో వెళ్ళిపోతానని పట్టుబట్టా. నేను నా వైఫ్ కలిసి వచ్చాము. సరే అమ్మ ముందు ఇంటర్వ్యూ పెట్టారు. వాళ్ళందరూ కూర్చున్నారు, అన్నరాజు వాళ్ళు. ఏం నాన్న అంటున్నావు అందాం. వెళ్ళిపోతానంటున్నారమ్మా అల్లుడు గారు అన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చారుగా, ఉంటే ఇద్దరు ఉండాలి లేకపోతే ఇద్దరు వెళ్ళాలని. నాన్న అంత అర్జెంట్ పని ఉందా అని నా ముఖంలో చూస్తే అడిగిందండి. కొంచెం ఏదో బాడీలో నీరసం మొదలెట్టింది. నిమ్మలంగా ఆవిడ చూస్తుంటే ఎనర్జీ అంతా కిందకి వెళ్ళిపోయింది. బ్యా ఏం చెప్పాలో తెలియలేదు. పర్వాలేదమ్మా అన్న. సరే ఆ రోజు అమ్మ నన్ను ఆపింది. అమ్మ ఎఫెక్ట్ నా మీద ఏముంది అంటే నేనేం చెప్పలేను. మామూలుగానే అంటే చాలా బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళాను. ఎంతసేపు బాధల గురించి ఆలోచన, కానీ ఎక్కడికో వెళ్ళామని నాకేదో ఒక ఉపకారం మంచి జరుగుతుందని నేను ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు. కాబట్టి మామూలుగా తిరిగి వచ్చేసాం. వచ్చాక అక్కడి నుంచి స్టోరీ మొదలైంది. బాత్రూమ్కి వెళ్దామని వెళ్ళినా, బయటికి వెళ్ళినా, చీకట్లో కూర్చున్నా ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఈవిడ కనిపించేది. సరే నా భయం వేయటం మొదలెట్టింది. ఏంటి ఈవిడ దేవత, ఓ దెయ్యమా, ఏమైనా చేతబడి చేస్తుందా, అసలు నిజంగా దేవతేనా లేకపోతే వీళ్ళ కొలుస్తున్నారు ఓ రాక్షస అయ్యి నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే భయం, బయటికి పేసుకెళ్ళాలన్నా భయం వేసేది. ఎందుకంటే ఈవిడ కనిపించే మొహం, ఇంత మొహం పెద్ద బొట్టు పెట్టుకుని. సరే మా ఆవిడకి వచ్చి చెప్పాను. ఈవిడ ఏం చేసిందంటే అప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ చేసాం. మాది ఫోన్లు కూడా ఉండేవి. బయటికి వెళ్ళి మా మామగారి ఫోన్ చేసాం. ఆడేమో సరే మా మామగారు ఆఫ్టర్ 1 వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ అడిగింది ఫస్ట్ ప్రశ్న, అల్లుడు ఎలా ఉన్నాడు నాన్న అని. ఏమందమ్మా, నువ్వు అల్లుడిని తినేసావు, అయిపోయాడు, నువ్వు కనిపిస్తున్నావట, భయపడిపోతున్నాడు అని చెప్పాడు. తర్వాత ఆయన ఉత్తరం రాశాడు, అమ్మ పరిపూర్ణ కటాక్షం మీ మీద ఉంది అని చెప్పి. తర్వాత అమ్మ కనపడటం మానేసి కాళ్ళు బయటికి రాలేదు. సరే నిమ్మలంగా కష్టాలు పెరగటం, ఈ లోపల కేశవ శర్మ గారు వైజాగ్లో రావటం, ఆయన అమ్మ గురించి విశేషంగా మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పూజలు చేయించడం, కార్యక్రమాలు చేసేవాడు. బలవంతంగా డబ్బులు లాక్కుపోయేవాడు, బలవంతంగా పూజలు చేయించేవాడు. అక్కడి నిమ్మలంగా అమ్మ దగ్గర చేరటం. నేను ఎప్పుడూ వీళ్ళంత తొందర ముందుకు వెళ్ళేవాడిని, పక్కన కూర్చుంటూ ఉండేవాడిని. ఆవిడ
నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో దూరంగా ఉండి మా ఇద్దరికి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడేది. ఆ విధంగా నాలో సమ్ సార్ట్ ఓ చైతన్యం రావటం మళ్ళీ ఒక స్టేజ్ వచ్చాడు, హెల్ప్లెస్ అయిపోయాను. ఇక్కడేమో వైజాగ్ వస్తే షాపు బాధలు అప్పులు వాళ్ళు పెరిగిపోయారు. బ్యాంకులు అటాచ్మెంట్ వస్తాయని భయం, ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో అశోక్ ఫార్మా ఏజెన్సీ తీసుకుని వర్క్ చేయడం మొదలెట్టాను. మళ్ళీ అమ్మ ఆశీస్సులు తీసుకున్నాను. అమ్మ నన్ను స్టేజ్లో అయితే డైరెక్ట్ చేసింది కూడా, ఇలా చేసుకోవాలి నాన్న, అలా చేసుకోవాలని. సరే అంత నమ్మకం ఉండేది కదా. ఇప్పుడు బయటపడితే ఎప్పుడు వెళ్ళి అడిగేవాడిని, అమ్మ అప్పులు ఎప్పుడు తీర్చుకుంటారు అంది. సరే ఆవిడ అనుగ్రహంతో బయటపడటం మొదలెట్టాను. కానీ అసలు కోటినామ పారాయణకి నన్ను కూడా పిలిచారు. అది మొదలు. నాకు తెలుగు రాదు, చదువుకోలేదు, చదవలేను. ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పన్నాలైనా వీరు తీసుకు లోపల తోస్తారు, మీరు చదవండి అని. అట్లీస్ట్ కట్టుకుమాలు చదవమన్నారు. ఈ లోపల ఈయన లక్ష్మీ తీర్థులు వచ్చి నా శిష్యుల చేత ఏదైనా చేయించను, చాలా పవర్ఫుల్ మంత్రం, అమ్మవారు తల చేస్తుంది అని చెప్పి పెట్టాడు. అసలే బాధల్లో ఈ గొడవ ఏంటారు, నా చేత చదివిస్తున్నారు. సరే లోపల కూర్చున్నాను. రెండో నామమే శ్రీ మహారాజ్ఞి. జ్ఞి ఏమిటి, మహారాణి విన్నాం కానీ తప్పు చదివితే చచ్చిపోతామంటున్నాడు. అసలే బాధల్లో ఉన్నాను. అక్కడ ఆపేసి కూర్చున్నా. పక్కన వీళ్ళందరూ చదివేస్తున్నారు. ఈ లోపల అమ్మ ముందేమో ఈయన లక్ష్మణ యతీంద్రులు వస్తూ వాసుదేవుడు ఆయన ముందుకు వస్తున్నాడు. అమ్మ ఆగి నాయనకి ఇలా చూసింది. అమ్మ చూసింది కదా, పోతే పోయింది, పోతే పోయాం, చచ్చిపోతే పోయాం అని చెప్పి మొదలెట్టాను. ఆ రోజు మ్యాక్సిమం 5-6 చదివాను. అందరూ 20-30 చదివారు, నాకు తెలీదు. సరే అక్కడి నుంచి వచ్చాక ఇంటికి సాధన మొదలెట్టాను. కానీ కష్టాలు తీరడం లేదు. ఈ లోపల రావూరు ప్రసాద్ గారు ఒకసారి మా ఊరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ఏ బాధలున్న అమ్మ మా జిల్లేళ్ళ మూడులో 11 సార్లు 40 రోజులు దీక్ష పెట్టాము, కష్టాలు తీరిపోతాయని అమ్మ ఆయన ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు. హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. రావూరు ప్రసాద్ చిన్న మాట చెప్పి ఆయన ద్వారా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి రోజు 11 సార్లు చొప్పున 40 రోజులు చేశాను. ఒక దరిద్ర కొంపలో ఉన్నానన్నమాట. ఈశాన్యము, లెట్రిను, కథలు లేను, డబ్బులు లేవు. ఆ తర్వాత వాళ్ళు ఎవరో రావటం, నా చేత ఏమో ఇల్లు ఉందండి నేను కాలేజీని తీసుకెళ్ళటం. 600 రూపాయలు అద్దె కట్టాలి. 600 కాదు, 800, 200 కట్టలేకపోతున్నాయి. ఎలా కట్టను? ఆ టైంలో మళ్ళీ ఈ లోపల అన్నారాజు రామకృష్ణరావు గారి బ్రదర్ వచ్చాడు. వాడు వచ్చి, అక్కయ్య నాకు ఈ ఊరిలో ఉద్యోగం వచ్చింది, మరి నేను 600 దాకా పెడతా అన్నాడు. సరిపోయిందిరా అనేది కలిసి మారిపోయాం. అక్కడి నుంచి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదండి. నా జీవితం అంతా ఈ లలిత పారాయణ. అమ్మ దగ్గరికి వెళ్తే తర్వాత ఆవిడే నాన్న ఇలా చేసుకో అలా చేసుకో అంది. కనుక మీకు తెలియకుండానే అమ్మ మీకు లలిత పారాయణను మీలో లలిత పారాయణ పెట్టింది అంతే. అదే ప్రతి మూమెంట్ ఉందండి. ఆవిడ డైరెక్షన్లోనే నాకు తెలియకుండా నేను అసలు పిలవటం కూడా లోపలికి అందరూ ఉండేవారు. మా వైజాగ్ బ్యాచ్ రామకృష్ణ అని అడిగా, అమ్మతో కష్టాలు చెప్పుకోవాలి. స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చేది అమ్మ. నాకు చాలా ధైర్యం ఇవ్వటం, నాన్న తీర్చుకుంటారా. ఒకసారి ఏమైందంటే, నేను అయ్యగారి ఏవిఎల్ఎన్ రావు ఉండేవాడు ఇండియన్ ఆయిల్లో, ఆయన ఎవరన్నా పట్టుకొచ్చాడు. వాడు అప్పులు పాలైపోతే మేము ముగ్గురు కూర్చున్నాం. అమ్మ వీడిని బయట వేయాలమ్మా, చాలా అప్పులు పాలైపోయాడు అని. అంటే ఏం నాన్న అని. ఏమైనా వ్యాపారం చేశాడమ్మా, దివాళా తీశాడు, నీ సలహా ఇచ్చి నీ అనుగ్రహం అంటే బయటపడతాడంటే అమ్మ చెప్పింది, నాన్న నువ్వు వైజాగ్ వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ పిలిచి అప్పుల వాళ్ళందరినీ పిలు, ఇదిగో నా వాచి, ఇదిగో నా బట్టలు, ఇంతకంటే లేదని వ్యాపారం చేసి దివాళా తీశాను అని చెప్పి వాళ్ళు చెప్పేసి ఈ ఊరు రా, ఇక్కడ నువ్వు టీ అమ్మావు కదా రైల్వే స్టేషన్లో అని. మాకెవరికి తెలీదు. అవునమ్మా అన్నాడు, ఇక్కడ టీ దుకాణం పెట్టుకోమని అని చెప్పేసి రా, ఇక్కడ వ్యాపారం చేసి బయటపడదు కానీ అప్పులు ఏం తీర్చలేని చెప్పమంది, చెప్పి రమ్మని. నేను ఊరుకోకుండా మరి నేను కూడా అప్పులు వాడినాక నేను అప్పారావునే. అమ్మా నువ్వు అంటున్నావు మరి నాకిన్న అప్పులమ్మా, అలా కాదు వాడు వ్యాపారం చేసి తీర్చుకుంటా అని చెప్పమన్నా. అలా కాదురా వాడు తీర్చుకోలేడు చెప్పింది. మరి నా సంగతి ఏంటమ్మా అన్న, నువ్వు లక్షలైనా తీర్చుకుంటారా, వీడు నరసింహారావు గారు వీడు 10,000 తీర్చుకోగలడు. వీడు మా నాకేం అప్పులే అమ్మా నువ్వు నాకు పెడుతున్నావు అన్నాడు వీడు. సరే అయిపోయింది, తిరిగి వచ్చాం. వచ్చాక వెంటనే నరసింహారావు పరిగెత్తుకొచ్చాడు, గురువు నేను ఎవడికో గ్యారంటీ ఉన్నాను 10,000 వాడెవడో రుబ్బింగ్ మిషన్ పెడతానంటే అటాచ్మెంట్ వచ్చింది, నేను కట్టుకుంటున్నాను.
అప్పుడు ధైర్యం వచ్చింది, నేను కూడా తీర్చుకుంటానని. అలా నా కమిషన్ పెరిగింది, అప్పులు తీర్చుకున్నాను, అమ్మ బయటేసింది, అన్నీ తీర్చుకున్నాక తీరిపోతున్నాయి. రోజు అడిగింది, ఏం నాన్న ఏంట్రా? అమ్మ అంతా బాగుందమ్మా, ఏం కావాలి రా అంది. అందరూ చల్లగా ఉండాలని దీవించమ్మా అన్నాను. సరే నాన్న అంది. పాదాలు పట్టుకుని బయటకు వచ్చి కూర్చున్నా. ఈ లోపల మా వైజాగ్ బ్యాచ్ అంతా లోపలికి వెళ్ళారు. వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చి నన్ను అటాక్ ఇచ్చారు. ఏంటో ఆ కోరిక అమ్మని అలా కోరుకున్నాడు. ఏం చెప్పింది అన్న? బాగా డబ్బు కావాలని చెప్పేవట, అందరికీ పంచి పెట్టుకుంటాను, మాకు అక్కర్లేదా? నేను అమ్మని డబ్బులు అడగలేదా అన్న. అమ్మ చెప్పింది మాకు డబ్బులు నువ్వు అడిగావట అమ్మని. ఇదేదో నాకేదో మెసేజ్ వచ్చింది పంచిపెట్టుకొని, నాకు కాదు అందరికీ నన్ను. సరే అక్కడి నుంచి వెనక్కి చూడలేదు. కానీ ఒక విషయం జరిగింది. అమ్మ వైజాగ్ రా అని కోరుకున్నా, వస్తానా అన్న అంది. ప్రామిస్ అంది. సరే వైజాగ్ తిరిగి వచ్చి అమ్మ వస్తుంది, సబ్బరపడిపోతున్నా. కేశవ్ సార్ పిలిచి, నీ బుద్ధుందా లేదా? మెడ్రాస్లో మా ఇంటికి వస్తే మేము చచ్చిపోయాం, ఇల్లు అంతా మళ్ళీపోయింది. వాడు బిందెలు స్నానం చేస్తుంది, నీ కొంపలే 2 రూమ్లు, వాడు స్నానానికి ఎక్కడ పెడతావు? 10 మంది వస్తారు, 1000 మంది భోజనాలు పెట్టమంటుంది. నీకేమో రూపాయి డబ్బు లేదు, నువ్వేం చేస్తావంటే నా మర్చిపోయింది ఏం చేయాలని. ఇలా రోజు రామకృష్ణ అన్నయ్య ఫోను, అమ్మ అరకు వెళ్తుందిట. ఇంకా ఏం తోచక అమ్మ పాదాలు పట్టు రోజు పారాయణ చేసి నువ్వు రావద్దమ్మా అన్న వరకు. సరే అమ్మ దేహం చాలించాక విగ్రహ రూపంలో వచ్చి అశోక్ కోసులు అమ్మ అనుగ్రహం ఆర్డర్ ఇచ్చాం. విగ్రహం వచ్చి కూర్చుంది. అప్పుడు ఎలా ప్రతిష్ఠ చేయాలో తెలియదు. అప్పుడేమో కుసుమేమో పూర్ణానంద స్వామికి ఫోన్ చేసింది, ఏం చేయాలి? ఆవిడ వచ్చి అనుగ్రహంతో కూర్చుంది, మీ మీద కటాక్షం, అమ్మది మీరు ఇంకా ప్రతిష్ఠ అంటే అక్కడ పెట్టేసి పూజలు చేసుకోమన్నారు. చేసుకున్నాం, అందరినీ చల్లగా చూస్తోంది. మీరు జిల్లెళ్ళమూడిలో అధ్యయన పరిషత్ తరఫున మరి శ్రీమాత గెస్ట్ హౌస్ కట్టించారు. చాలా ఆశ్చర్యంగా మీరు మొదట మీదే వచ్చిన గెస్ట్ హౌస్. మామూలుగా అందరిల్లు ఉన్నదనుకోండి, ఇది చేస్తున్నారు. కానీ గెస్ట్ హౌస్ వచ్చిన వాళ్ళ కోసం ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది మీకు. అది ఎట్లా వచ్చింది? మీరు ఎట్లా అమలుపరిచారు? దాన్ని ఎట్లా ఆచరణలోకి వచ్చింది? అంటే ప్రతిసారి పూజలకు వెళ్ళేవాళ్ళు అండి. అక్కడ ఏ ఫంక్షన్ అయినా వెళ్తే ఎక్కడ ఉండాలి తెలిసేది కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉండటం నాకు కొంచెం అలవాటు లేని పనులు అనమాట. మెడికల్ సెంటర్కి వెళ్ళేవాడిని స్నానానికి అప్పుడు పైకి. అలా వచ్చేటప్పటికండి మాలో ఎందుకు ఇలా జరుగుతోంది, కొంచెం సందు దొరికి ఒక 50 రూపాయల జేబులు ఉంటే జిల్లెళ్ళమూడి వెళ్ళిపోయాడు. అమ్మ దగ్గర కూర్చునేవాళ్ళం. ఈ టైంలో కేశవ శర్మ గారండి, ఈజ్ ఆర్ రెస్పాన్సిబుల్ బికాజ్ ఆఫ్ కేశవ శర్మ. ఆయన వాళ్ళే, ఆయన కడదామయ్యా అన్నాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండే కదా, షాపులో పడి ఏడ్చేవాడిని. కేశవ శర్మ వీళ్ళందరూ ఊరంపటి పడి, నరసింహారావు, కేశవ శర్మ, భవానీ ప్రసాద్, సత్యనారాయణ గారు వీళ్ళందరూ బాగా కృషి చేశారు, పెట్టారు. వాళ్ళందరూ మరి వాళ్ళ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ నాకు లేదు. బట్ తర్వాత మాత్రం బాగా సర్వలింగం గారు ఉన్నాడు, కట్టించాడు, ఆయన బాగా ఇన్వాల్వ్ చేసిందమ్మ. తర్వాత ఏమో భవానీ ప్రసాద్ గారు, వాళ్ళకి అనేక అనుభవాలు కూడా. అప్పుడు గొర్రెల సత్యనారాయణ గారు ఇప్పుడు లేడు, ఆయన పోయాడు పాపం. వీళ్ళందరి తర బాగా చేయించింది. అంతే నేను పైనుండి నాకు సుఖపడటమే తెలుసు కానీ కష్టపడటం అమ్మ పడిన ఇలా బాగుంది. జిల్లెళ్ళమూడిలో అట్లాంటిది కట్టించారు. ధాన్యాభిషేకానికి కూడా మీరు ఒక మూలధనం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా దానికి ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేశారు. ధాన్యాభిషేకం అనే ఆలోచన ఏదో అమ్మ నాకు కథాచితగా ఇచ్చింది, అది సక్సెస్ అయింది ఒక రకంగా. దానికి పర్మనెంట్గా మూలధనం ఏర్పాటు చేయాలనే ఆలోచన విశాఖపట్నం వాళ్ళకు వచ్చింది. మీ చేతనే మొదలు పెట్టించడం ప్రతి సంవత్సరం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చి ఆ రకమైనటువంటి ప్రేరణ కలిగింది మీకు. అది ఎట్లా కలిగింది, ఎట్లా చేశారు మీరు? మీ అనుబంధం మీ సోదరుల్లో ఎట్లా వచ్చింది? సోదరులు అంటే మెయిన్లీ ఇదంతా కేశవ శర్మ గారు అండి. మా మహానుభావుడు అమ్మకి అంకితం అయిపోయాడు. అంత నిస్వార్థిని నేను ఎక్కడ చూడలే. ఇంట్లో ఉందా లేదో తెలీదు, ఆయన ఆరోగ్యం ఉందా అక్కర్లేదు, పిల్లలకు ఉందా అక్కర్లేదు, అమ్మ దగ్గర పడి అమ్మ 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 అనేవాడు తప్పితే ఇది అన్నాడు. అమ్మ దగ్గర చెప్పాడు ధాన్యాభిషేకం అంటే అమ్మ నాన్న మీ వైజాగ్ ఫంక్షన్ రాను. అమ్మ ప్రేరణతో మేము పోస్ట్ మాస్టర్ మేము అందరం వెళ్ళేవాళ్ళం, బాగా కలెక్ట్ చేసాం. అప్పటి నుంచి బాగా అంటే 1,00,000 రూపాయలు కూడా కలెక్ట్ చేసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి, బాగా వస్తుంది. అంత అమ్మ అనుగ్రహం
కేశవ శర్మ ప్రోత్సాహం అండి. ఆల్ క్రెడిట్ గ్రోస్ టు కేశవ శర్మ. కేశవ శర్మ గారు ఇక్కడ అధ్యయన పరిషత్తుకు ఒక పెద్ద స్థానం, అధ్యయన పరిషత్ బిల్డింగ్ కూడా ఒకటి కట్టాలి, కొండ మీద కట్టాలని ప్రయత్నం కూడా చేశాడు ఒక పీరియడ్లో. మున్సిపాలిటీ వారి దగ్గర నుంచి పర్మిషన్ తెప్పించి ఇవన్నీ చేయాలని ఆలోచించారు. అది జరగలేదు, కానీ మీరు దేవాలయం కట్టడం మాత్రం జరిగింది. అది ఆశ్చర్యకరంగా ఆ అధ్యయన పరిషత్తు మీ దేవాలయంగా మారిపోయింది, మీ ఇల్లే అధ్యయన పరిషత్తు అయింది. అది ఎట్లా ఆ ఆలోచన వచ్చింది? అంటే మాకు బూడా వాళ్ళు కొండ మీద ఇచ్చారండి మాకు. తర్వాత ఏమో షిర్డీ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ మారిపోయేటప్పటికి ఇవన్నీ కొన్ని మళ్ళీ గవర్నమెంట్ దే హావ్ టేకెన్ బ్యాక్. అప్పుడు వచ్చి మాకు వెళ్ళి కొండ మీద పూజ కూడా చేసాం. ఇదంతా అమ్మవారి మాయ ఎందుకు జరిగిందో తెలియదండి. సరే వచ్చాక ఏంటంటే మీకు ఇవ్వలేదన్నారు. చాలా ట్రై చేసాం, అది విఫలం అయిపోయింది. సరే తర్వాత ఏం చేయాలి? కేశవ శర్మ గారు ఉన్నంతకాలం ఎల్ఐసి బిల్డింగులు అక్కడ ఎక్కడ పూజలు పెట్టలేదని ఊరంతా పెట్టాం, ప్రతి చోట చేసాం. తర్వాత ఏమైపోయింది, ఎక్కడ పెట్టాలో తెలియలే మాకు. డబ్బులోటి అవైలబిలిటీ అందరూ తల చోట ఉండేవారు, అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. సరే ఫైనల్లీ నేను వ్యాపారస్తుడిని ఉన్నా కాబట్టి నేను మావిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. కేశవ శర్మ గారు వెళ్ళిపోయాక నేను పోస్ట్ మాస్టర్ గారు కలిసి ఎక్కువ చేశాం, బాగా జరిగినాయి. పోస్ట్ మాస్టర్ గారు బాగా ఆయన శిష్యులు ఆయన బాగా చేశారు. తర్వాత పోస్ట్ మాస్టర్ గారు అవతారం చాలించాక ఈ బాధ్యత అంతా మా మీదే నేనే అమ్మ అనుగ్రహం వేసుకున్నాం. చాలా అద్భుతాలు మా మందిరంలో జరుగుతున్నాయి. పోస్ట్ మాస్టర్ గారు ఏవివి ప్రసాదరావు గారండి. ఆయన అమ్మ భక్తుడు, పెద్ద జ్యోతిష్యుడు అని కూడా చెప్పాలి. కళ్ళు మూసుకుని ఎవరైనా ప్రశ్నలు చెప్పేవాడు, అమ్మని ఆవాహనం చేసి చెప్పేవాడు, అక్షరాలు జరిగేవి. తర్వాత ఆయన ఉండగా చాలా కలెక్ట్ చేసాం, చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవాడు. ఆయన అనూహ్యమైన ప్రెడిక్షన్స్ కూడా ఇచ్చేవాడు. అంతా జరిగింది. చివరికి ఓ రోజు ఆయన చివరి కాలంలో జరగకపోవటం, ఆయన శక్తులు కొంచెం తగ్గాయని అనిపించింది. ఎందుకంటే ఎవరు అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ అడిగింది ఆయన్ని, నాన్న నువ్వు అందరికీ చెప్తావట, జరుగుతాయిట. అవునమ్మా, నిన్ను తలుచుకుని చెప్తానమ్మా, నాకే తెలియదు నాన్న రేపేం జరుగుతుందో. అలాగే బాపట్లో వాడు ఉండేవాడు, ఓ అమ్మవారి విగ్రహం పెట్టుని కొట్టి చెప్పేవాడు, జరిగేవిట. ఓ రోజునేమో డబ్బులు తీసి పారిపోయేట నాన్న, ఏదో జరగలేదట ఇలా చెప్పింది. అంటే లేదమ్మా నేను డబ్బులు తీసుకోను, నిన్ను తలుచుకు చెప్తున్నానమ్మా అని ఆయన అదే చెప్పడం. అమ్మ ఇలా ఎందుకు ప్రశ్నించిందా మాకు అర్థం కాలేదు. తర్వాత వచ్చాక మేము అందరం కూర్చుంటే అంది, ఏమో నాన్న అన్నీ జరుగుతాయట, ప్రసాదరావు గారు చెప్పేవి. ఆయన కూతురు పెళ్లి కావట్లేదు, నా దగ్గర సలహాకు వచ్చాడు నాన్న. నాకేం తెలుస్తుంది. తర్వాత మాస్టర్ గారు తిరిగి వెళ్ళాక నిమ్మలంగా ఆయన చెప్పి జరగకపోవటం, ఆయన ఆరోగ్యం క్షీణించడం, తర్వాత ఆయనలో ఐక్యం చేసుకుంది. తర్వాత ఇదంతా అమ్మ అనుగ్రహం అనుకోండి, మా మీద పడే మేము చేస్తున్నాం. దేవాలయం కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎట్లా అది ఫ్రూట్ఫుల్ అయింది? దేవాలయం అంటే ఇది కూడా అమ్మ ప్రేరణ అండి. ఎప్పటి నుంచి కట్టాలని మనసులో కేశవ శర్మ గారు ఉన్నప్పుడు తపన ఉంది. నేను అశోక్ హౌస్ వాళ్ళు ఒక స్థలం కొన్నారు లాసెన్స్ బేలో, వాళ్ళతో నేను పనిచేసేవాడిని. ఆ బిల్డింగ్ అంతా ప్లాన్ వేసాక చిన్న కోర్సులాగా వచ్చింది, మిగిలింది. అక్కడే వాస్తు ప్రకారం కట్టకూడదన్నారు. నేను అడిగాను, ఇక్కడ మేము చిన్న మందిరం కట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు అన్నారు కట్టుకోండి పర్వాలేదు, ఏ మందిరం అని అంటే అమ్మవారిదని చెప్పాను. కట్టుకోండి అని వాడు మార్వాడి అని ఏం చేస్తే విగ్రహానికి నేను డబ్బులు ఇస్తాను కట్టుకోమన్నాడు. సరే ఇప్పుడు ఎలా కట్టాలి, విగ్రహం ఏమో ఇక్కడ రాజస్థాన్ తెప్పించాలట. ఈ లోపల మా అల్లుడికి అమ్మగారు రాజస్థాన్లో పోస్టింగ్ ఇచ్చేసింది, జైపూర్లో. వాడు అక్కడ ఉన్నాడు. మావిడంది జైపూర్లో ఉంది కదా, నేను వెళ్తాను, వెళ్ళి విగ్రహం ఆర్డర్ ఇస్తాను. అప్పుడు రాజుగారు భార్య లక్ష్మి గారు మావిడ కలిసి బయలుదేరారు. మా కంపెనీ వాడేమో అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చాడు, 30,000 ఇచ్చారు. ఆర్డర్ వచ్చేసాడు. వచ్చాక మేము ఊహించలేం త్వరగా అవుతున్నాం. ఉన్నట్టుండి 3 నెలలు కాకుండానే వాడు ఓ రోజు విగ్రహం పట్టుకొచ్చాడు. అక్కడ స్థలం ఉంది, తయారు కాలేదు, ఏం చేయాలో తెలియలే. ఆ రోజు పండగ రోజులు, సెలవు, గుడికి డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతా అంటాడు. నేను ఒక్కొక్కడిని కూర్చున్నాను.
జీప్ ఆగింది, జనాలు లేరు, ఎవరిని పిలిచినా రావట్లా, బిల్డింగ్ సగం సగం తయారైంది. సరే అప్పుడు అమ్మనే ప్రార్థించా, ఏం చేయమంటావు నాన్న. ఈ లోపల ఎలక్ట్రిసిటీ వాళ్ళు లారీ వేసి వెళ్తున్నారండి, వాళ్ళు గొన్నపాలు పట్టుకున్నారు. వాళ్ళు ఆగారు. పెద్దగా ఈ జీప్ ఏమిటి, విగ్రహం ఏమిటి, పెద్ద చెక్క పెట్టండి, విగ్రహం లోపల ఉంది అనగానే ఏమిటని అడిగారు. ఇలా ఉందండి అన్న. ఈ పెట్టి లోపల పెడతామండి అన్నారు. బాబా చేసి పెట్టండి అన్న. దిగారు, మోపులు పట్టుకున్నారు, పెట్టి మాత్రం బిల్డింగ్ లోపల పెట్టారు. ఇప్పుడు ఇంకా ఆ రూమ్ కూడా ముందు వరండా తయారు, అక్కడే పెట్టాం. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఓపెన్ చేసి చూశాను, ఇంత పెద్ద విగ్రహం. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ అందరి దగ్గర కలెక్షన్ మళ్ళీ ఎట్టి 4 రోజులు 2 నెలలు పట్టింది. 1,50,000 డబ్బు కలెక్ట్ అయిందండి. దాంతో అక్కడ విగ్రహం సరిపడే చిన్న మందిరం కట్టాము. కట్టి అక్కడ చిన్న తప్పని చేశాను. ముందరే ఈ వర్చుకాల్ డోర్ కూడా పెట్టించాం. ఎలా తీసుకెళ్ళాలంటే ఎవడో అన్నాడు క్రేన్ పిలిపిద్దాం అన్నాడు. క్రేన్ వాడిని పిలిపించి, వాడేమో ఇదేమిటండి విగ్రహం పెట్టాలంటే డోర్ పగలు కొట్టండి, పెట్టలేను అన్నాడు. మళ్ళీ సమస్య తెలిసింది ఒకటేగా, పారాయణ చేస్తూ కూర్చున్నారు 2 రోజులు. ఇలా కదని చెప్పి అక్కడి నుంచి ఒక వారాది కట్టాం సిమెంట్ తోటి. ఈ లోపలికి కట్టి విగ్రహం లోపల తీసుకొచ్చి లోపల ప్రతిష్ఠ చేయాలండి. మళ్ళీ డౌన్ కింద వెళ్ళాలి. ఇలా పైకి పెట్టాము, ఒక చెక్కలు పెట్టి దాని నిండా చాక్ పౌడర్ వేసి ఈ సరుకుడు బాదులు కట్ చేసి రోలర్లా పెట్టి నిమ్మళంగా మోసుకెళ్ళి లోపల అమ్మవారిని అలా కూర్చోబెట్టాము. 1 ఇంచు కూడా కదలలేదండి. సరే మా పూజలు ఇది కూడా అది ఆ ఘటన మాత్రం, ఆ సంఘటన చెప్పలేను నేను. ఎంత బాధ పెట్టిందంటే నన్ను అందరూ ఎలా పెట్టామని నాకు తెలియదు. ఆమె చేయించుకుని ఆ రోజు నుంచి అక్కడే కూర్చుంటున్నాం. చాలా జీవితం హాయిగా గడిచిపోతుంది. దేవాలయం కట్టడం వేరు, నిర్వహించటం వేరు. కట్టడం 10 మంది సహాయం చేస్తారు, కావాలంటే వస్తారు దగ్గరికి, ఏదో డబ్బులు ఇస్తారు ఏదైనా కావాలంటే కూడా. సరే అది ఎట్లా ఉన్నా నిర్వహించడం సామాన్యమైన వ్యవహారం కాదు. దేవాలయ నిర్వహణ అనేది ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము పూజలు పునస్కారాలు ఏదో మనకు చేత అయింది మనం చేస్తుండాలి. అది మామూలుగా పురోహితుడు ఉన్నా కూడా ఇంత జాగ్రత్తగా జరగదు. మరి మీరు ఎట్లా జరపగలుగుతున్నారు? ఎట్లా మీ ఇల్లు సవరించుకుంటున్నారు, వ్యాపారం సవరించుకుంటున్నారు, ఈ పూజలు చేస్తున్నారు, ఎట్లా చేయగలుగుతున్నారు? అంటే మీకు మొదట్లో నేను చెప్పాను, ప్రతి 5 ఏళ్లకే నా జీవితం మారిపోతూ ఉంటుందండి. అశోక్ హౌస్లో కట్టుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఊరవతల సెవెనీల్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నావు, నువ్వు సౌందర్య అపార్ట్మెంట్లలో ఒక ఫ్లోర్ ఇక్కడ తీసేసుకో, గుడి కట్టుకున్నావుగా, ఆ ఫ్లోర్ మాకు ఇచ్చేయి. అది మంచి సెంటర్లో ఉందండి. నాకు కావాల్సిన అమ్మ దగ్గర, వాడికి వ్యాపార ఇచ్చా మంచి నా ఫ్లాట్లో ఉంది, వాడికి బాగుంది అని ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం. వాడు అది ఇచ్చేటట్టు, నేను ఇది ఇచ్చేటట్టు అయిపోయింది. వచ్చేసాను ఇక్కడ, నాకు కావాల్సిన పెద్ద ఫ్లోర్ కట్టుకున్నాను. చక్కగా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, పూజలు చేసుకోవటం, 3 పూట్ల చక్కగా జరిగింది. అప్పుడు తర్వాత ఏమైందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయింది, గవర్నమెంట్ ఆపేసి అండర్ వాల్యూ అయిందండి. సో ఇది రిజిస్టర్ అవ్వలేదు, అది రిజిస్టర్ అవ్వలేదు. ఈ లోపల మనం ఏలినాడ్స్ అని మొదలెట్టాను. ఉధృతంగా మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు కంప్లీట్ అవుతుందట. మళ్ళీ బాధలు మళ్ళీ కంపెనీ వాళ్ళకి నాకు కొన్ని డిస్ప్యూట్స్ అంటే కుదరలే. నాకు వాళ్ళు చేయమనేవారు, నేనే తప్పు చేయను. ఎప్పుడైనా అమ్మాయి కనిపించేది, ఏదో డబ్బు సేల్ ట్యాక్స్ కట్టుకోమని, ఇంకోటి చేయమని, ఏదో భేదాలు డిస్ప్యూట్స్ లాగా వస్తే వాళ్ళు నన్ను అక్కడ వెళ్ళగొట్టేశారు. ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆ టైంలో కురతాళం స్వామి గారు ఆయన ఒక రోజున కులపతి గారు నాకు కాషాయ బట్టలు వేసుకుని అమ్మకి హారతి ఇచ్చినట్టు కనిపించారు. నేను వెంటనే పిఎస్ఆర్ గారు మీకే ఫోన్ చేశాను, ఏంటండి ఇవాళ మీ బ్రదర్ ఇలా కనిపించారంటే, మీకు తెలియదా ఆయన ఏమో సన్యసించారు, ఇలా పీఠాధిపతులు అయ్యారని. అది నాకు అసలు ఊహించలేకపోయాను. తర్వాత 4 రోజుల తర్వాత వైజాగ్ ఆయన పీఠంగా రావటం, మరి అశోక్ హౌస్ రావటం, అదే సీన్ చూసాను, అమ్మకి హారతి ఇవ్వటం. ఈ తర్వాత ఈ బాధలు వచ్చాక తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన మంత్రం ఇవ్వటం, ఆ మంత్రం చేసుకోవటం, జీవితంలో ఆయన ఒకడు నాకు పెద్ద ఒక అండగా నిలబడ్డాడు ఆయన. అదే అమ్మానుగ్రహం, అమ్మ నాకు ఇచ్చిన. సరే దాంతో బయటపడ్డాను. అక్కడి నుంచి బయటకు వచ్చేసాను, ఖాళీ చేయించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పక్కన అలాగే ఉంది.
దూరంగా ఇక్కడ సౌందర్య అమ్మేశాను. ఆఫీస్కి ఒక ఫ్లాట్ కుదిర్చింది అమ్మ 25 లక్షలకి, ఇంటికి ఒక ఫ్లాట్ కుదిర్చింది. ఒకటి ఏంటంటే దూరం అయ్యామని బాధ తప్పితే దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా వచ్చింది. ఎంతసేపు తపన అమ్మ గురించి ఆలోచించి రెండో ఆలోచన లేకుండా ఉంది. సరే అక్కడ కూర్చుని ఎంతోమందికి లక్షల మందికి ఆవిడ అనుగ్రహిస్తోంది అనుకోండి, అనేక కోరికలు తీరుస్తోంది. పొద్దున్నే ఏకా రాజేశ్వరరావు గారి మనోడు వెళ్తాడు, వాడు చక్కగా పూజ చేసుకుంటున్నాడు, వాడు వృద్ధిలోకి వచ్చాడు. మధ్యాహ్నం నా వైఫ్ వెళ్తుంది, కుసుమ వెళ్తుంది పూజ సాయంత్రం 5 నుంచి 8:30 దాకా అక్కడ అంకితం అయిపోయాం. ఆ 3 గంటలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. ఏ బాధలు లేవు. నిజంగా జీవితంలో మీకందరికీ ఆ సుఖం ఉందలే నాకు తెలియదు. నేను మాత్రం చాలా సుఖశాంతులతో అంతా అమ్మ అనుగ్రహం అని. మొత్తం మీద జీవితం అంతా ఒడిదుడుకులతోటి ప్రతి 5 ఏళ్లకు ఒక రకమైనటువంటి ఇదితోటి నడుచుకుంటూ వచ్చారు మీరు. చాలా సంతోషం. అయితే మీరు ఈ అమ్మకు పూజ చేసే సందర్భాలలో హైమ మంత్రం చేయడం కానివ్వండి, మీరు హైమ మంత్రం చాలామందికి ఇది చెయ్యమని చెప్పడం కానీ జరిగింది. మీకేమన్నా హైమ వల్ల అనుభవాలు వచ్చి ఆ రకమైన చెబుతున్నారా? హైమ దర్శనం ఏమన్నా అయిందా? ఎట్లా మీరు దాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు? నన్ను అడిగితే ఇక్కడ కోరికలు మీరు నెరవేరాలి అంటే ఫస్ట్ హైమ కాళ్ళు పట్టుకోవాలి, మీ వెనకాలే వచ్చి వాళ్తుంది, సకల కోరికలు తీరుస్తుంది. నా సందేశం ఫస్ట్ ఏంటంటే హైమను ప్రార్థించండి. ఆ మూల విరాట్ ఆదిశక్తి కలిసి దగ్గర రావటం చాలా కష్టం, వాడు అనుగ్రహం కొంచెం లేట్గా వస్తుంది. వెంటనే పలికే తల్లి హైమక్క. ఒక స్టేజ్లో నేను హెల్ప్లెస్ అయిపోయానండి. అమ్మ తప్పితే వేరే దిక్కు కనపడలేదు. ఇప్పుడు ఒకసారి షాప్ అమ్మాల్సి వచ్చింది, అమ్మేస్తున్నాను. అమ్మేసే టైంలో అమ్మతో చెప్పకుండా అమ్మటం ఏంటి అని చెప్పి నేను అమ్మకి ఫోన్ చేశాను. ఎవరో కొనడానికి వచ్చారు, బేరం సెటిల్ అయిపోయింది. మొన్నటి పొద్దున్నేమో అమ్మేయాలి, అమ్మతో చెబుతాను ఫోన్ చేశాను. అమ్మ దొరకదు సాధారణంగా. ఆ రోజు సాయంత్రం 7 వెళ్ళి ఫోన్ చేస్తే అమ్మ ఇక్కడే ఉంది మాట్లాడుతుంది అన్నారు. సరే ఏం నాన్న అంది. అమ్మాయిల షాప్ అమ్మేస్తున్నానమ్మా. ఎరా చూసేవాళ్ళు లేరా, పెట్టుబడి పెట్టా నాన్న ప్రశ్నలు వేసాం. లేదమ్మా వేరే దిక్కు లేదమ్మా అన్న ఫైనల్గా. నాన్న దిక్కు లేని వాడి దేవుడే దిక్కు అంటారా, నీకు ఎలా చూస్తే అలా చేయండి. సరే ఫోన్ పెట్టేసి చాలా సంతోషపడిపోయా. అయిపోయింది, మన కష్టాలు తీరిపోతే షాప్ అమ్మేశాను, అప్పులు తీరిపోతే ఇక వ్యాపారం చేసుకోవచ్చు ఏదో ఒకటి అనుకుంటే మొన్నటి పొద్దున్న కొనడానికి వచ్చినవాడు పారిపోయాడు, అక్కడ మళ్ళీ కనపడలేదు. సరే మళ్ళీ ఎంక్వైరీ చేశా. ఏంటంటే ఊరు వెళ్ళిపోయింది, అర్జెంట్ పని వచ్చిందని. అక్కడ కూడా అమ్మవారి ప్రేమే అడ్డు వేసేసింది, షాపు అమ్ముకోలేదు. షాపు అక్కడ ఉండబట్టి అప్పు పుట్టిందండి. చాలా గ్రహించింది ఏంటంటే షాపులో అయితే అప్పు ఇవ్వడెవడోడు, షాప్ అప్పు పెట్టుకుని అప్పు చేసుకుంటూ దాని మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ వ్యాపారం మీద చేస్తూ ఆవిడ నడిపిన దారి కానీ నా బండి కానీ నా అంతటి నేను ఏమి లేను అనే ఆలోచనకు వచ్చి ఏం చేసినా అమ్మని తెలుసుకోవడం. వైద్యం అంతే, నా వైద్యమే రాదు, నా ఒంట్లో బాగాలేదు. అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ ఏం చేయమంటా నేనే ప్రశ్న వేసామని. ఆ జేబులో అప్పటికే బంద్ ఉంది, 10 రోజులు మా తమ్ముడు ఇచ్చాడు. చచ్చిపోతున్నాను అనుకుని క్యాన్సర్ తండ్రి అమ్మ దగ్గరికి వెళ్ళాను. అందరూ కూర్చున్నారు, నేను ఏడుస్తూ కూర్చున్న పక్కన ఏంట్రా అలా ఉన్నావు అని. ఒంట్లో బాగాలేదమ్మా అన్న. ఆవిడేం మాట్లాడలేదు. నేను అడిగాను ఆవిడ టెస్ట్, నేను మళ్ళీ అక్కడ పరీక్ష ఏం వేసుకోమంటావు అన్నా. నాకు హోమియోపతి నమ్మకం రా అని. నాకు నమ్మకం లేదుగా. సరే అయిపోయింది. తర్వాత అమ్మ దగ్గర మొన్నాడు వెళ్ళటం, ఆవిడ సలహాలు ఇవ్వటం. అక్కడి నుంచి నేను కొంచెం హోమియోపతి మీద కాన్సన్ట్రేషన్ మొదలెట్టా. ఎక్కడికి వెళ్ళినా విక్రాల కృష్ణమాచార్య గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనేమో తెలుగు మాస్టర్, ఆయన లేకపోతే తెలుగు పండిట్టో స్కూల్ టీచరో ఓ లాయరో ప్రాక్టీస్ చేయగలం, మన ఎందుకు చేయకూడదని. నేను మందుల్లో ఉన్నవాడిని కదా, కొంచెం తపన పెరిగింది. దాంతో సాధన ఎక్కువ చేశానని చెప్పాలి. ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అమ్మని తలుచుకుని చాలామందికి ఉపకారం చేయగలుగుతున్నానని ధైర్యంగా చెప్పగలను. కారణం అమ్మే. ఇప్పుడు ప్రతి క్షణం అమ్మ లేదే నేను లేను అని ఒక కంక్లూజన్కి వచ్చేసాను. లేవు, ఎందుకంటే జరుగుతోంది. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్, అనుభవిస్తున్నాం.
అందరూ నాతో ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అది అమ్మ కటాక్షం. విశ్వాసమే భగవంతుడు అన్నది కనుక అమ్మని నమ్ముకొని మీరు ఇస్తున్నారు కనుక అవి జరుగుతున్నాయి. చాలా సంతోషం. అంటే నాన్నగారితో మీకు ఎంత అనుబంధం ఉన్నదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు 55 సంవత్సరాలు బట్టే ఆయనతోటి బాగా అనుబంధం ఉన్నవాడిని. కానీ ఆయన తొందరగా దగ్గరికి వచ్చి అందరితోటి మిళితం అవుతాడని చెప్పలేము. అంటే నేను ఎక్కువ క్రికెట్లో ఇన్వాల్వ్డ్ అండి. నాన్నగారు మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఆయన బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడుతూ ఉండేవారు. మా బ్రదర్ మంచి కామెంటేటర్ ప్రసన్న కుమార్. అవును, ప్రసన్న కుమార్ వాళ్ళు అంటే మా నాన్నగారు కూడా మంచి గౌరవం ఉంది. క్రికెట్ గురించి నేను నాన్నగారు ఎక్కువ మాట్లాడుకున్నాను. కానీ నాన్నగారు అవతారం చాలించాక ఇప్పుడు గుళ్ళో కూర్చుంటాం, నేను నా వైఫ్ అందరూ కూర్చుంటాం. అందరూ కుసుమక్క అని అంటూ ఉంటారు. కుసుమక్కతో మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్టు అని కూడా కొంతమంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఉండగా ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. మరి నాన్నగారు అంత శక్తిని ఎలా ఆవిడ ఉండగా అందరూ వెళ్ళిపోయింది, కేర్ చేయకుండా వెళ్ళిపోతుంది. నిజంగా అమ్మ కంటే నా ఉద్దేశం మహానుభావుడు నాన్నగారు. అందులో అనుమానమే ఉంది. ఎందుకంటే అంత శక్తిని ఆయన భర్త అంటే మరి భరించేవాడే కదా, అమ్మ చెప్పింది కదండి. మరి అక్కడ ఉంటూ అమ్మకు దూరంగా ఉంటూ మరి అమ్మ తాపాన్ని ఆయన తట్టుకొచ్చాడండి. ఐ స్టిల్ ఫీల్ నాన్నగారిని మించిన మహానుభావుడు లేడు. అమ్మ పిల్లలందరూ కూడా మహా అదృష్టం చేసుకుంటా అని కడుపుని పుట్టారు. సరే అమ్మకి చెప్పక్కర్లేదు అనుకోండి, కానీ నా ఉద్దేశం నాన్నగారు మహానుభావుడు అండి. అమ్మ జిల్లెళ్ళ మూడులో కాకుండా బయట ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు వెళ్ళారా అమ్మ దగ్గరికి? అమ్మతో ప్రయాణాలు చేయటం కానీ, అక్కడికి వెళ్ళటాలు కానీ, ఏ మెడ్రాసో ఏ ఊరో ఎట్లా వెళ్ళటం కానీ జరిగిందా? బందర్ వెళ్ళినప్పుడు కానీ? అమ్మ బందర్ వెళ్ళినప్పుడు నేను వైజాగ్లో ఉండేవాడిని. అమ్మ వస్తుందంటే మా ఇంటికి కూడా మా బ్రదర్ వాళ్ళు ఉండేవారు అక్కడ. నేను మా అన్నయ్య అందరూ కలిసి వెళ్ళాం. మా అన్నయ్యకి పెద్ద నమ్మకాలు ఉండేవి కాదు, చాలా అరిస్టోక్రటిక్గా బతికాడు. నేను మా అన్నయ్య మా తమ్ముడు అందరూ బందర్ వెళ్ళాం. బందర్ వెళ్తే అమ్మ ఏమో వెన్నకోట ఉదయ భీమరాజు గారి ఇంట్లో దిగింది, పైన మేడ మీద. వాళ్ళందరూ మాకు సన్నిహితులు, అందరూ కలిసి క్రికెట్లో పెరిగాం. రామనాథం, సూరి, వాళ్ళు సూరిగాడు అనేవాళ్ళం రెండు. సరే అమ్మ పైన ఉంది, మా ఆవిడికి చొరవ ఎక్కువ, వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోయింది. అమ్మ పైన ఉంది, కిందేమో వేల మంది జనం ఉన్నారు. సరే నేను వెళ్ళలేదు, ఎవరు ఎలా చేయట్లేదు లోపలికి. చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. రామనాథం ఇల్లు కనిపిస్తారంటే వాళ్ళకు కూడా అప్పుడు ఏం లేదు, వాళ్ళు లోపల ఉండిపోయారు. లేకపోతే నేను వెళ్ళాను. సరే బయట మూల ఉంచున్నానండి ఆ సందులో. అమ్మ బయటకు వచ్చి దర్శనం ఇచ్చింది. అంత పైనుంచి కూడా వేల మందిలో నన్ను ఇలా చూసి నవ్వటం, డైరెక్ట్ ఆ కిరణం నా మీద పడింది. అనుభవం ఎంజాయ్ చేశాను. తర్వాత ఏమో శ్రీమంత్ ప్రసాద్ ఇంటికి వచ్చిందమ్మ. ఆవిడేమో 4 రావాలి, ఈ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం, మళ్ళీ రైల్లో తిరుగు ప్రయాణం. రాత్రి అమ్మ వెళ్ళిపోతుందంటే అమ్మ ప్రసాద్ ఇంటికి రావటానికే లేట్ అయిపోయిందండి. 4 పైన అయింది. అక్కడి నుంచి 2-3 గంటలు పట్టింది ప్రసాద్ ఇంట్లో. ఈ లోపల మా అన్నయ్య చిందులు తొక్కేస్తున్నాడు. విజయవాడలో ట్రైన్ 7 మనం వెళ్ళిపోవాలి, ఇంకా రాలేదు, మనం ఏం చేస్తాం అంటే ఈ లోపల అంజనేమో చాలా చోట్ల అమ్మ రైలు ఆపేసిందేవో చెప్పడం మొదలెట్టాడు. మా అన్నయ్య కోపం, ఇవన్నీ తీసేయి, నేను ఇవన్నీ నమ్మను. అది నాకేమో నేనేం చేయాలి అవత మా అన్నగారు, ఇక్కడేమో అమ్మగారు. సరే నేను అలా కూర్చున్నాను అంతే. సరే మా ఇంటికి వచ్చింది, మా బాబాయ్ వాళ్ళందరికీ అమ్మ పూజ చేసుకున్నాం. మా అన్నయ్యకి కూడా బొట్టి పెట్టింది మా అందరికీ. అప్పుడు కొంచెం మా అన్నయ్య శాంతించాడు. సరే అమ్మ వెళ్ళిపోయాక మేము కారులో బయలుదేరాం. అప్పుడు 7 దాటిపోయిందండి. సరే మనం తిట్టుకుంటా ఏదో ట్రైన్ ఎక్కి వెళ్దాం. మేము విజయవాడ వెళ్ళేది 9 అండి. 7 రావాల్సిన ట్రైన్ అది 9 వచ్చింది. మాకు రిజర్వేషన్ లేదు. ఆ టైంలో ఏం చేయాలి? మా అన్నయ్య దగ్గర ఏజెంట్ ఉండేవాడు, సూపర్వైజర్. ఆయన వచ్చాడు అక్కడికి, ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందర మా అన్నయ్యని ఎక్కించి మేము పక్కన కూర్చోండి అన్నాడు. కూర్చున్నాం. సరే మా అన్నయ్య అదృష్టం, వాడికి మా అన్నయ్య బర్త్ కూడా ఇచ్చాడు. తర్వాత మాకు బర్త్ ఇచ్చాడు. మా అన్నయ్య కొంచెం మా అన్నయ్య రికగ్నైజ్ చేశాడు అమ్మని, ఈడు లేదు మంచిగా జరిగిందని. ఆ విధంగా బందర్ వచ్చింది అమ్మ. తర్వాత ఏమో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మ మెడ్రాస్ వెళ్తుంటాం. తర్వాత హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా వెళ్ళేవాడిని. తర్వాత మెడ్రాస్లో హేమామాలిని గెస్ట్ హౌస్కి అమ్మ వచ్చిందండి. అప్పుడు
నేను పనికట్టుకు వెళ్ళాను. అవును, మెడ్రాస్లో హేమాలిని. అప్పుడు అమ్మ సినిమా తీశారు. సినిమా రిలీజ్కి ఏదో ప్రివ్యూ ఇస్తారంటే నేను కూడా చూద్దాం అప్పుడు వెళ్ళాను. కానీ నన్ను రానివ్వాల, చూడలేదు. కొంతమందికి అలవాటు చేశారు, నేనేవాడిని దాంట్లో. కానీ అమ్మందరూ దర్శనం ఇస్తున్నప్పుడు వెళ్ళాను, పాదాలు పట్టుకున్నాను. అమ్మ బొట్టు పెట్టమన్నా, అందరూ ఉన్నారు. ఇలా చూసింది, ఈ లోపల ఎవరో తీసి జేబులో అమ్మ పొట్లం ఇచ్చాడు, అక్కడ బొట్టు పెట్టింది. అలా సంతోషించాను. లోపల రాపోయేటప్పటికి డిసప్పాయింట్ అయిపోయాను, ఈ సినిమా చూడలేకపోయాను. వైజాగ్ తిరిగి వచ్చేసాను. వారం రోజులు కాకుండా సినిమా డబ్బా తీసి సాయిగాడు వచ్చాడు. మాయా అమ్మాయి నిజే సినిమా వేయించమందని. ఇప్పుడు నిమ్మలంగా అమ్మ సినిమా వేయించటం, ఆ విధంగా ప్రతి క్షణం వెనకాలే ఉండటం, నా కోరికలు తీరుస్తూనే ఉంది, మా అనుగ్రహం ఉంది. మీరు మీ జీవితంలో అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు, విశ్వాసాన్ని అట్లాగే నిలబెట్టుకున్నారు. మీరు ఏదైనా సందేశం ఇవ్వగలుగుతారా జనానికి? నేను ఇదివరకు వ్యాపారంలో పడి డాక్టర్లతో పార్టీలకు వెళ్ళటం, తర్వాత ఏమో సిగరెట్లు తాగటం అన్నీ ఉండేవి. సరే నిమ్మలంగా ఇప్పుడైతే ఈ కష్టాల నుంచి బయటపడ్డానో పార్టీలకు వెళ్ళటం అన్నీ మానేశాను. తప్పు కదా చేసేది, కానీ సిగరెట్లు మానలేకపోయాను, తాగేవాడిని. రోజు ఏంటంటే మా దాంట్లో కేశవ శర్మ తాగేవాడు, ఏవీఎల్ నరసింహారావు వీళ్ళని చుట్టూ అమ్మారు వాళ్ళు బలవంతంగా పిలిపించి తెప్పించి అగ్గిపల్లి కూడా అంటించింది. కానీ నెల రోజులు ఒకటి మళ్ళీ మొదలెట్టారు. ఓ రోజు అమ్మ దగ్గరికి వచ్చి ఇద్దరు మాకు కొంచెం చనువుగా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు చనువుగా కూర్చుని నాన్న, అమ్మ అన్నీ మానేశాను కానీ సిగరెట్ మానలేకపోతున్నాను అమ్మ. ఇది అందరికీ చెప్పుకుంటాను కూడా. అంటే అమ్మంది ఏంటిరా అని. ఏవోనమ్మా ఏదో టెన్షన్ అంటాం, టెన్షన్ లేదంటాం, పొద్దున్నే కాఫీ తాగాల్సి వస్తే ఏదో వంకపెట్టి తాగేస్తా ఉన్నా అన్న. నువ్వు సిగరెట్ తాగు, వ్యభిచారం చేయి, బ్రాందీ తాగు, నాకు తప్పు లేదురా. అమ్మ నోటంపడి ఈ మాటలు వస్తున్నా ఆశ్చర్యపోయాను. కానీ వాడు మర్చిపోకూడదు, ఏ స్నేహితులతో సరదా అనుకుని చేస్తావో నీ ఒంట్లో బాగాలే నువ్వు పడిపోతే వాళ్ళు నీ దగ్గర రారురా అంది. అవునమ్మా, పెద్ద నేనేదో గ్రహించినట్టు. ఇంకా పడుందాం అనుకున్నా అన్న, నీ పిల్లలే నేను అసహించుకుంటారురా అంది. నిజమే. అప్పుడు ఎందుకంటే మెడికల్ లైన్లో ఉన్న హాస్పిటల్కి చూడటం, హార్ట్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళందరినీ చూస్తున్నాను. వాళ్ళ బాధలు నాకు తెలుసు. మా ఫాదర్ కూడా క్యాన్సర్తో పోయాడు. కొంచెం లోపల అలసట మొదలైంది నాకు. ఇంకా నువ్వు పడున్నావు అనుకో పిల్లల దగ్గర రారురా అని. ఇంకా పడున్నావు అనుకో నీ భార్యే నీకు దూరం అవుతుంది రా అని. ఏదో పెడుతోంది అమ్మవారు నాకు అనుకో. ఇంకా పడున్నావు అనుకో నీ మీదే నీకు అసహ్యం పుడుతుంది. ఆ స్థితి తెచ్చుకోకుండా ఇవన్నీ సృష్టిలో జరిగేవే, నువ్వేం చేసినా నాకు తప్పు లేదురా అని పాదాల మీద వాలిపోయాను. అక్కడి నుంచి దాని జోలి వెళ్ళటం. కానీ చాలామంది నేను మెసేజ్లు కూడా ఎవరినో సిగరెట్ తాగుతుంటే తాగద్దురా అని చెప్పి వాడిని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నా, నీకెందుకు రాని, ఏమన్నా పెద్దవాడిని అనుభవించని చెప్తున్నాను. అలా అదే కాకుండా ఒకసారి గాయత్రి యాగం చేసాం. చేసినప్పుడు అమ్మ అందరికీ జంజం వేసింది, అందరికీ మంత్రం చెప్పింది. అమ్మ ఒకత్తి పైన కూర్చుంది. పైన కూర్చొని అమ్మ దగ్గరికి వెళ్ళాను. కూర్చుంటే నాన్న బంద ప్రసాద్ వచ్చాడు కదరా అని. అందు వేల మందిలో ప్రసాద్ని గుర్తుపెట్టుకుని నా ఫ్రెండ్ అని. అవునమ్మా అన్న. అని అమ్మ నువ్వు చాలా మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నావు, అందరికీ జంజం వేసావు. అంతకుముందే మన పాపక్కయ్య తమ్ముడు ఉండేవాడు సీతారామన్, వాడు అన్నాడు నాతో చాలా బాధపడ్డా, మీ అమ్మగారు మీ బ్రాహ్మలకే వేస్తుందిగా అందరికీ వేస్తుందా అన్నాడు. చాలా చివుకుమంది మన. ఇది అమ్మతో చెప్పలేను. అమ్మ అందరికీ ఇచ్చావు, చాలా సంతోషం. అంటే నాన్న ఎవరి పనులు ఎవరు చేస్తున్నారా, రోజులు మారిపోయాయి. బ్రాహ్మణ్ణి ఏమో నిత్యాగ్రహోత్నం చేయమన్నారు, చేయమంటే వాడు ఫుఫు సిగరెట్ తాగుతున్నాడు. వైశ్యుడిని ఏమో అందరికీ సమంగా పంచమన్నాడు, వాడు బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు. యాగాలు యజ్ఞాలు అని పసివిచ్చి మాంసం తింటున్నారా, ఎవడి పని ఎవడు చేస్తున్నారు. మంత్రం చెప్పకూడదని ఎవరు చెప్పారు, ఏ మహానుభావుడు వచ్చి పండితులు చెప్పకూడదన్నారు, వాళ్ళ కోసం కూర్చున్నారా, ఇంత ఎవరు నా దగ్గర రాలేదు నాన్న. ఇది నాకు మెసేజ్. సరే కిందకి వెళ్ళిపోయాను.
అక్కడ హోమం అయిపోయింది. అయిపోయాక అమ్మ కిందకు వచ్చింది. రామకృష్ణ అనే కూర్చొని రంగారావు వాళ్ళు కూర్చున్నారు. రంగారావు నాతో చెప్పారు, మా గురువు ఆజ్ఞ బయటికి చెప్పకూడదు. అమ్మ వచ్చి కూర్చుంది. గాయత్రి మంత్రం రంగారావు చెప్తారు, మిగతా పండితులు కూడా ఉన్నారు. రంగారావు మాట్లాడు. రెండోసారి మళ్ళీ అమ్మ చెప్పమంటోంది అన్నారు. మొత్త కంటంతో అందరూ చెప్పారు బయటికి. రంగారావు చెప్పారు. రంగారావు నేను చాలా క్లోజ్, ఎందుకంటే బందర్లో ఆయన మా నాన్నగారు పెట్టిన స్కూల్లో పనిచేశారు. తర్వాత భారతీయ వ్యాఖ్య రాసినప్పుడు అవన్నీ చాలా క్లోజ్ అయ్యాం. అందుకే నా మెసేజ్ అంటే ఒకటి, అమ్మని మించిన నాకు ఈ సృష్టిలో దైవం లేదు, శక్తిమంతురాలు లేదు. కానీ ఒకటి, ప్రతి క్షణం కూడా మనకి పరీక్ష ఉంటుంది. పరీక్ష నెగ్గుకు రావాలి. మధ్యలో దీనికి ఒకసారి చిన్న విచిత్రమైన సంఘటన జరిగింది. జిల్లాలో బాధల్లో ఉన్నాను. తిరిగి చాలా డిసప్పాయింట్ అయిపోయాను, బేసారిపోయాను. గజేంద్రం మైకోట్లో కూర్చొని సిగరెట్ తాగుతూ పడుకున్నాను. ఏం చక్రవర్తి అలా ఉన్నాను? ఏం లేదమ్మా, ఇంకా రాను, అయిపోయింది నా పని, దారి దిక్కు తెలియట్లేదు, ఏం మాట్లాడలేదు. ఏమయ్యోయ్, ఆడు మాయలోడు, వాడిని వదలకో, వదిలేసి చెడిపోయిన వాళ్ళు చాలామంది వదలకుండా గట్టిగా పట్టుకో, వాడు దీన్ని అందలో ఎక్కిస్తాడని మెసేజ్ వచ్చింది. అలా గట్టిగా పట్టుకున్నాను. తర్వాత ఏమో రావు ప్రసాద్ గారు మళ్ళీ ఆయన వచ్చి ఆయన కోటినాంబారని అయ్యాక 11 సార్లు ఆయన ఇలా మెసేజ్లు రావటం అంతా ఆవిడ అనుగ్రహం. నేను ఇచ్చే మెసేజ్ మాట ఒకటే, ఆవిడని మించిన శక్తి లేదు. ఎవరో ఒకరిని నా కష్టాలని పంపిస్తూనే ఉండదు. కులపతి గారు కుర్తాళ స్వామివారి అయ్యాక ఆయన అనుగ్రహం, శివానందమూర్తి గారి దగ్గర పంపించింది ఆయనది అనుగ్రహం. ఎవరో ఒకరిని పంపించడం, ఆ కష్టాలు తీరటం. పాదాలు మాత్రం మనం విడవకూడదు, పట్టుకోవాలి. మీకు మనం పెద్ద చిన్నప్పుడు పెట్టే కష్టాలు చిన్నప్పుడు పెట్టేస్తామండి. ఈ జీవితంలో అడ్జస్ట్ చేస్తాం, జీవితం మార్చదు. కానీ మార్చగల శక్తి ఆవిడ దగ్గర ఉంది. కష్టాలన్నీ ముందరైపోతాయి. పెద్ద అయ్యాక సుఖశాంతులతో చాలా హాయిగా మనం గడిపినంత ప్రశాంతత ఎవడ గడపలేడు. అది మాత్రం ఘంటాబద్ధ చెప్పగలను. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ నేను సాయంత్రం పూట స్వర్గంలోనే ఉంటున్నాను చెప్పాలని 3 గంటలు. ఎవరెవరు వస్తారు, కష్టాలు తీరుస్తోంది, అనేకమైన కథలు చెప్తూ ఉంటారు. అసలు కొన్ని వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. నేనేదో మామూలు వాడిని మందులు ఇవ్వడం, వాళ్ళు ఎవరో వెతుక్కుంటూ రావడం. నేను ఎక్కడి నుంచో ముస్లిమ్స్ వచ్చారు పాపం, ఆవిడేదో అందులో మంది ఇచ్చాను. నా కోసం వెయిట్ చేసి పొద్దునుంచి గుడి దగ్గర కూర్చున్నారండి వచ్చి. అలాగే సిబిఐ ఆఫీస్లో ఒక ఇన్స్పెక్టర్, ఆయన ముస్లిమే. రాగానే వాడికి నాకు కుదిరింటే అమ్మ మీరు పాదాలే పడిపోయాడు. ఏమిటన్నా మంది ఇచ్చారు, తగ్గిందండి. ఇది మా పరిపూర్ణ కటాక్షం. నేను ఒకటే చెప్తాను, నన్ను పూజారిగా వాడుకుంటోంది అంతే. ఇంకా నేను మనల్ని ఉపకరణంగా వాడుకుంది. అవయవాలు రకంగా అమ్మ నిజంగానే ఆమెను వదలకుండా ఉంటే ఆమె మనల్ని వదలకుండా నిరంతరం మనల్ని ఉంటుంది. కానీ మన పని మాత్రం మనం చెయ్యాలి. అయ్యో, మన పని మనం చేయాలి. ఆ విశ్వాసం మన అయితే అది కూడా ఇచ్చేది ఆమెననుకోండి అనుకోండి. కానీ నా ఉద్దేశం మధ్యలో పరీక్షలు కూడా పెడుతుందండి. అదే ఆ పరీక్ష తట్టుకుని మనం మీరు అంతలో ఎక్కిచ్చేది మాత్రం ఖాయమండి. అంబారీ మీద స్వారీ చేస్తారు, ఏనుగు మీద ఎక్కి, అనుమానం లేదు. కానీ మధ్యలో పరీక్షలు ఉంటాయి. ఆవిడ అమ్మని మించిన శక్తి సృష్టిలో లేదు. తట్టుకుండే శక్తి కూడా ఆమె ఇస్తున్నది మనకు. కష్టాన్ని సుఖాన్ని కూడా, కష్టం అనుకోకుండా సుఖానికి పొంగకుండా రెండూ సమానంగా చూడగలిగిన శక్తి అమ్మ మనకి ఇస్తున్నది. చాలా సంతోషం అండి. చదువుకోలేదు, ఇంత మహానుభావులతో వెళ్ళి కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అమ్మ పరిపూర్ణ కటాక్షం. అమ్మ సంతోషం, చాలా సంతోషం చక్రవర్తి గారు. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.